Because He's our King, He's our God. Is He our God today? హే ఫ్యామ్, ప్రైజ్ ద లార్డ్. విన్నారు కదా, మా డే 2 అలా వర్షిప్తో స్టార్ట్ అయింది. సో వర్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని గ్యాదర్ చేసుకొని మేము ఫస్ట్ డే ఎక్కడికైతే వెళ్ళినామో అక్కడికి వెళ్ళి సాంగ్స్ కంప్లీట్ చేసాం. సో సాంగ్స్ అయిపోయిన తర్వాత స్టోరీ టైం. సో స్టోరీ టైంలో పిల్లలందరినీ మేము డివైడ్ చేసినాము. ఫస్ట్ డే అంత సాటిస్ఫై అవ్వలేదు. సో సెకండ్ డే మాత్రము పిల్లలందరినీ గ్రూప్స్ లాగా చేసుకుని సో అలా మేము స్టోరీ సపరేట్గా చెప్పినాము. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ చిల్డ్రన్ వర్ ఆల్సో సో బ్లెస్డ్. సో అట్లా స్టోరీ టైం జరిగింది. Whatever clay is there, he thought he'll throw the clay. But what did the potter do? Potter వాళ్ళ పేరెంట్స్ జాయిన్ చేస్తే అయితే తనకి ఇంకా నేర్చుకోవాలని చెప్పి ఇప్పుడు నీకు ఏం నేర్చుకోవాలని ఉండే అన్నారా? డ్రమ్సా? నాకు డ్రమ్స్, నీకు గిటార్, నీకు. సో స్టోరీ అయిపోయిన తర్వాత యాక్టివిటీ టైం. సో ఈ థీమ్కి మా దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి. సో ఆ బుక్స్లో పిల్లలు యాక్టివిటీస్ చేస్తున్నారు. సో అందరూ బాగా చేసిండ్రు. బట్ బిలీవ్ మీ గైస్, బిగినర్స్ మాత్రము ఎంత క్యూట్గా కూర్చొని డ్రాయింగ్స్ వేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు డాక్టర్స్. సో వాళ్ళ పిల్లలు చేస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపించిందో. సో ఆ రోజు వెదర్ కొంచెం క్లౌడీగా ఉండే అండ్ పైనుంచి వీకెండ్ కాబట్టి చాలామంది ఉండే అండ్ వీ థాట్ వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ఎనీవన్. సో కాన్ఫరెన్స్ బయటనే సాంగ్స్ పాడిండ్రు పిల్లలు. అండ్ దెన్ క్రాఫ్ట్ టైం అనమాట. ఈ క్రాఫ్ట్ ఎట్లా ఎంజాయ్ చేసిరంటే అట్లా ఎంజాయ్ చేసారు. సో క్రాఫ్ట్ ఏంటంటే పిండితోని స్పిన్నింగ్ వీల్ చేయాలి. సో వాట్ వీ వాంటెడ్ టు సేవ్ విత్ దిస్ క్రాఫ్ట్ ఇస్ గాడ్ కెన్ రీషేప్ అవర్ లైఫ్ అని. సో వీల్ పైన ఎట్లయితే అలా తిప్పుతూ వాటర్ క్లేని ఎట్లయితే రీషేప్ చేస్తాడో మన లైఫ్స్ని కూడా గాడ్ అట్లా రీషేప్ చేస్తారు అని చెప్పడానికి మేము ఈ క్రాఫ్ట్ చేపించినాము. సో క్రాఫ్ట్ చేస్తున్నప్పుడే అక్కడ డాక్టర్స్ గ్రూప్ ఫొటోస్ దిగారనమాట. సో ఆ గ్రూప్ ఫోటోకి మాత్రం అలా వెళ్ళి మళ్ళీ దే స్టార్టెడ్ డూయింగ్ ద క్రాఫ్ట్. సో అంత మంచిగా ఎంజాయ్ చేశారు. ఈవెన్ నైట్ అవుతున్నా కూడా వాళ్ళు ఇంకా దాన్ని డెకరేట్ చేస్తూనే ఉండే. ఆ తర్వాత సో డిన్నర్ అయిపోయింది. డిన్నర్ తర్వాత సో డాక్టర్స్కి టాలెంట్ షో ఉండే. సో వాళ్ళు మాకు కూడా కొంచెం టైం ఇచ్చిండే. సో అక్కడ మేము నేర్చుకున్న సాంగ్స్ని ప్రజెంట్ చేసినాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.